దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో మనిషి మంచి యోగి కావాలి. ఆ యోగి కావాలంటే యోగాన్ని చేయాలి. ఏ యోగం చేయాలి అంటే శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని క్రమంగా ఒక రకమైనటువంటి మార్గంలో అన్నీ కలిసి సాగేటట్టుగా తీర్చిదిద్దుకోవాలి. అది మంచి యోగం. ఇప్పుడు మనం ఇక్కడ నలుగురం కలిసి ఉన్నాం కదండి. నేను, నా శరీరం, నా ఇంద్రియాలు, నా మనస్సు, నలుగురం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మరి ప్రయాణం చేసేటప్పుడు ఒకడు అటు ఒకటి ఇటు పోతే ప్రయాణం మంచిగా సాగదు కదా. నలుగురిని కలుపుకొని వెళ్ళాలి. ఆ నలుగురిని కలుపుకొని వెళ్తే వాడు యుక్తుడు. యుక్త ఇత్యుచ్యతే తదా అని మనకి 6వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. దేనికోసం వీడిలా ప్రయాణం చేయడం? మంచి వస్తువుని పొందడం కోసం, మంచి ఆనందాన్ని పొందడం కోసం. మంచి వస్తువేది? నేనే. నాకంటే మంచిదేముంటుందండి ప్రపంచంలో? కనుక నన్ను నేను మొట్టమొదట తెలుసుకోగలగాలి. నన్ను అంటే ఆత్మని. ఆత్మని గురించి వాడు తెలుసుకోవడం అనేది మొదటి మెట్టు. ఈ ఆత్మ వెనకాతల నడిపే పరమాత్మకి చెంది ఉంటుందని తెలుసుకోవడం తరువాటి మెట్టు. మొట్టమొదట ఆత్మ అనే దానికోసం ఆ మెట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణుడు. దానికి సాధనాన్ని చెప్పాడు ఆయన. అయితే 2వ అధ్యాయం దగ్గర నుంచి 3, 4, 5 అధ్యాయాల్లో కూడా వెనకాత నడిపేవాడిని నేనున్నానని, నాకు చెందినది ఆత్మని, ఇది తెలుసుకోవాలయా. శరీరం దానికి సాధనంగా వచ్చింది అని తెలుసుకొని సాధనంగానే దాన్ని వాడుకో తప్ప దానికోసమనే బతకద్దు. సాధనం కోసం బతకూడదు. డబ్బు సాధనం మనకి. డబ్బుల కోసం బతకూడదు. డబ్బుల వల్ల సాధించాల్సింది ఏదో దానికోసం బతకాలి. అవసరం కనుక డబ్బులు కూడా సాధించాలి. కానీ డబ్బులే ప్రధానం అనుకుని ఆత్మని కూడా పణంగా పెట్టుకునేటటువంటి దారుణమైనటువంటి స్థితి రప్పించుకోకూడదు. ఇది మనకి తెలుసు కానీ అలా చేయమనుకోండి, డబ్బులకే ప్రాధాన్యాన్ని ఇచ్చి దానికోసమనే మనం బతికేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటాం. ఆత్మని పొందాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, యోగి కావాలి. అయితే అది చేయాలంటే ఏం చేయాలో చెప్పాలి కనుక దానికి ఒక సాధన అని చెప్పాడు. ఆత్మ అంటే ఎట్లా తెలుసుకోవాలి ఆత్మని? మనం గతంలో దాని గురించి ఒక చిన్న డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఒక చిన్న
విషయాన్ని మనం పరిశీలన చేయడం జరిగింది. ఆత్మని గురించి తెలుసుకోవడం అంటే ఆత్మ భగవంతుడికి చెంది ఉంటుంది. చెంది ఉండిన ఆత్మని మనం తెలుసుకోవాలి. ఆత్మని తెలుసుకోవాలంటే చెంది ఉండేది ఎవరికో వాడికి కూడా తెలుసుకోవాలి కదా. 6వ అధ్యాయం తర్వాత నుంచి వాడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పటిదాకా ఆత్మని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆత్మ సాధన చేసేటప్పుడు వాడికి చెంది ఉండేదని తెలుసుకునే చేయాలి. లేకపోతే వీడు చేసేటువంటి సాధన సవ్యంగా సాగకపోవచ్చు. శరీరం బలమైనది, ఇంద్రియాలు బలమైనవి, మనస్సు బలమైనది కనుక ఇవి లాక్కుపోతుంటాయి. ఇవి గుర్రాలు, ఇవి పరిగెడుతూ ఉంటాయి. పరిగెట్టేటువంటి గుర్రాలకు ఉండే బలాన్ని బట్టి నిన్ను కూడా అవి ఈడ్చుకుపోతూ ఉంటాయి. నువ్వు కింద పడ్డావా, బండి మీద కూర్చున్నావా కూడా అవి చూడవు, లాక్కుపోతూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావానికి లోనే మనం దాంట్లో కింద పడ్డాం అనుకోండి, అయినా వాటి మానాన పరిగెడుతూనే ఉంటాయి. అలా కింద పడి నష్టపోయినటువంటి ప్రాణి దుర్యోధనుడు. కింద పడకుండా వాటిని స్వాధీనం చేసుకోవాలనుకున్నవాడు అర్జునుడు. మనం అర్జునుడి కేటగిరీలో ఉండడం మంచిది. ఇప్పుడు కింద పడి ప్రాణాన్ని కోల్పోవడం అంత శ్రేయస్కరం కాదు. అయితే అలా నడవడం, నడిపించడం అనేది మన చేతిలో పెట్టుకోవడం కంటే మన వెనకాతలను నడిపించడానికి ఒక ఆయన సిద్ధపడి ఉన్నాడు కనుక వానికి బాధ్యతను అప్పగించడం సర్వాత్మన శ్రేయస్కరం. వాడి మీద ఆధారపడి ఉండడం. అందుకోసమని దాసభూతా స్వతః సర్వే హ్యాత్మానః. మనం గతంలో అనుకున్న రామానుజుల వారు దీన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసేటప్పుడు శేషత్వే సతి జ్ఞాతృత్వం, దాసుడై తెలివి ఉండి పొందాల్సినవాడు, అంటే దాసుడిగా గుర్తింపు పొందాల్సినవాడు. శేషత్వే సతి జ్ఞాతృత్వం. కొత్త తెలివి కాదండి, దాసోహం అనే తెలివి వీడికి కావాలి. ఆ దాసోహం ఎవడికి? శరీరానికా, పరమాత్మకా? మనం శరీరం కోసం బతుకుతున్నాం కాదయ్యా, పరమాత్మ కోసం అని చెప్పాలి. 4వ అధ్యాయంలో ఏమాట చెప్పాయండి, ఎవడైతే ఇలా నన్ను తెలుసుకుంటాడో వాడు కూడా కర్మభిర్నాశబధ్యతే అని చెప్పాడు ఆయన. నేను పని చేస్తున్నప్పటికీ కూడా దాని మీద నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా అనే భావన లేకుండా చేయడం చేత నేను వాటికి ఎట్లాగైతే బద్ధుడని కానో, నన్ను తెలుసుకుని నువ్వు కూడా అట్లా చేయవయ్యా, నీవు కూడా అలా బద్ధుడు కావయ్యా అని ఈ మాట చెప్పాడని. ఈ 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని తాను ఆ సాధన చేసేటటువంటి ప్రక్రియ ముగిస్తూ ఇలా చేస్తే మత్సంస్థాం చాధిగచ్చతి, వాడు నా స్థితినే వాడు పొందుతాడు అని కూడా చెప్పాడు ఆయన. అయితే అలా ఉండాలంటే వాడి యందు దృష్టి పడాలంటే మనకేం కావాలన్నది వీటి యందు ఉండేటువంటి స్పృహ, వీటి యందు ఉండేటటువంటి పట్టు, వీటి యందు ఉండేటువంటి ఆశ, వీటి విషయంలో ఉండేటువంటి బలహీనతని మనం కొంచెం దూరం పెట్టాలి. అలాంటి వాడిని ఏమంటారు? నిస్పృహ. వేటి యందు ఆకర్షకములైన వాటి నుంచి సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే. ఈ విషయం మనకి గతంలో ఆయన చెప్పాడు. ఆయన వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని మనం అంటాం, నాకు నిజంగా వెళ్ళొద్దనే ఉందండి. ఉత్తుత్తి మాటలు, ఊరికనే అలవాటైపోయిన మాటలు అనమాట అండి. నాకు అసలు ఇది వద్దనే ఉందండి, అసలు నాకు ఇదేది పనికిరాదనే ఉందండి అని అంటాం. కానీ చూడండి, రాజకీయ నాయకులు అభ్యాసాలు లంచాలు పనికిరాదు, ఇవి ఎవరు ఇవ్వకూడదు, ఇస్తే వాడు పెద్ద దోష చేసిన వాడు, అలాంటి వాడు ఎవరిని చెప్పండి, వాడు తొక్క ఒలి చేస్తా, తోలు ఒలి చేస్తా, ఇలా మాట్లాడుతుంటారు చూడండి. అసలు మొట్టమొదటి వాడికే ఏదో ఒక మనం ఇస్తే కానీ వాడు ఆ పని చేయడండి. వాడు అసలు అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది మనకి. వాడు కూడా దాని మాటలైతే చెప్తాడు కానీ పని దగ్గర వచ్చేటప్పటికి ఎవడికి షేర్ ఎంతెంత వెళ్ళాలో అంతంత వెళ్ళిన తర్వాతనే కాగితం ఏదైనా ఒక టేబుల్ మించి మరొక టేబుల్కి కదలాలన్నా, ఒక మనిషి దగ్గర మరొక మనిషి దగ్గరికి వెళ్ళాలన్నా సాగదు పని. మనం కూడా అంతే. అబ్బెబ్బే మనకి శరీరం మీద స్పృహ తగ్గాలి, ఇంద్రియాల మీద స్పృహ తగ్గాలి, మనస్సులందు
రుచి తగ్గాలి అని మనం అంటాం, కానీ ఇది సాధ్యం కాదండి. గతంలోనే చెప్పాడు పాపం స్వామి, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. 1-2 జన్మల్లో సాధన చాలదయా, బహూనాం జన్మనాం అంతే, ఎన్ని జన్మలు సాగాలో ఇవన్నీ అయితే తప్ప వాడు జ్ఞానవాన్ కాలేడు. ఇవి ఎంతో అంతా వాలి అప్పుడు వాడు జ్ఞానవాన్ కావాలి. ఎందుకంటే వీడు ఎక్కడికి వీడు లాగేస్తూ ఉంటాయి. వీడిని లాగినప్పుడల్లా పాపం వీడు జారుతూ ఉంటాడు, జారినప్పుడల్లా మళ్ళీ వీడు మర్చిపోతూ ఉంటాడు. మళ్ళీ వాడికి జ్ఞాపకం చేసేవాడు కావాలి, వాడు దాన్ని బుద్ధిలో పెట్టుకోగలగాలి, దాని మీద సాధన చేయాలి, చేస్తే మెల్లిగా పైకి ఎక్కాలి. మళ్ళీ ఎంతవరకు ఎక్కుతాడో తెలియదు, మళ్ళీ ఎప్పుడు ఎక్కడి నుంచి జారుతాడో తెలియదు మనకి. బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు గడిస్తే తప్ప జ్ఞానవాన్ అవడు. వాడు జ్ఞానవాన్ అయితే కానీ మాం ప్రపద్యతే అనేది సాగదు, నన్ను చేరడం అనేటటువంటిది ఉండదయ్యా అని చెప్పాడు ఆయన. ఇది మనస్సులో ముందర నిలకడపడాలండి. అది ఎంతగా నిలకడగా ఉండాలి అని అంటే ఏది నిలకడ, ఆత్మజ్ఞానం నిలకడ పొందదగింది ఆత్మ అనే విషయం మనకి నిలకడగా ఉండగలగాలి. దానికే మనకి దృష్టాంతాన్ని ఇచ్చాడు ఆయన. యథా దీప నివాతస్థ, గాలి తగలకుండా ఉండేట్టుగా దీపాన్ని పెట్టమన్నాడు ఆయన. గాలి లేని చోట కాదు, గాలి దానికి తగలకుండా ఉండేట్టుగా దీపాన్ని పెట్టు. అంటే గాలి మానాన గాలి ఉండాలి, దీపం మానాన దీపం ఉండాలి. దానిని అది డిస్టర్బ్ చేయని రీతిలో దానికి ఒక రక్షణ మనం కల్పించగలగాలి. ఆత్మస్వరూపాన్ని అట్లా వీడు నిరంతరము చూసుకుంటూ ఉండాలి. ఇది చెప్పాడైనా. దాన్ని ఒక దృష్టాంతంగా చెప్పి ఆ రకంగా కనుక మనం చేయగలిగితే మంచిది. లేదా అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికి ఎక్కుతుంటే అక్కడి నుంచి మళ్ళీ క్రమంగా ధ్యాయతో విషయానుభవం సహా అది బుద్ధినాశాత్ ప్రణశ్యతి దాకా చివరికి వీడే మర్చిపోయి అసలు వీడు ఎవడో కూడా తెలియకుండా పోయేటటువంటి ఒక దారుణమైనటువంటి స్థితికి జారిపోయే అవకాశం ఎక్కడెక్కడ కలుగుతూ ఉంటుంది. ఎంతవరకు సాధన చేయాలి అంటే, మనస్సుకి నువ్వు దానికి ఇష్టమైనటువంటిది అని గతంలో నీకు తెలిసిన దాన్ని పట్టుకొచ్చి ఇస్తానన్నా దాన్ని అది తిరస్కరించగలిగే అంత స్థితికి తీసుకువెళ్ళాలి. గతంలో మనం చెప్పుకున్నాం, తెనాలి రామకృష్ణుడి కథని జ్ఞాపకం ఉంటుంది. పిల్లికి పాలు తాగడం అలవాటు చేసేటండి పాప ఆయన. చేద్దామని రాజుగారు చెప్పారు, చేద్దామని అనుకున్నాడు ఆయన. మంచి మరగ కాచి పెట్టినటువంటి వాళ్ళు పెట్టేట దానికి వేస్తే దానికి పాప ఒకరోజు మూతి పెట్టింది, 2 రోజులు మూతి పెట్టింది, 3 రోజులు మూతి పెట్టింది. పాపం అది కాలికి ఎందుకు పనికిరాని దశలోకి మూతి వచ్చేటప్పటికి దాంట్లో మూతి పెట్టాం. పాలు కనిపిస్తే చెంగుమని ఎగిరి వెనక్కి వెళ్ళిపోయే స్థితి వచ్చేసింది దానికి. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ దానికి చేశాడండి ఆయన. అంటే సాధన. దాన్ని ఎందుకోసం ఉదాహరణగా మనం తీసుకుంటున్నామంటే అది ఒక సాధన. ఆ రకంగా చేయాలి. దానంతట అది వెనక్కి వెళ్ళగలిగే స్థితికి దాన్ని తీసుకువెళ్ళగలగాలి. దాన్ని కారులో ప్రయాణం చేసేటప్పుడు వెనకాతలు ఉండేటువంటి వస్తువులను కనిపింపజేసే మిర్రర్ కూడా ఒకటి ఉంటుంది కదా, మన ఎదురుగుండా అలా అదే ఉంటుంది. దాంట్లో వెనకాతల నుంచి ఏమొస్తున్నాయో కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే దాన్ని మనం మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నువ్వు వెనకాతలు వచ్చే కార్లను కనిపించేట్టు చేసుకోవాలా, లేదా వెనకాతలకు వచ్చిన మనుషులను కనిపించేట్టు చేసుకోవాలా? 2 రకాలుగానే పెట్టచ్చు. వెనకాతలు వచ్చే మనుషులు కనిపించేట్టు పెట్టారనుకో, అది ఈ కారో ఆ కారో వచ్చి నీ కారుని కొట్టి తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. కానీ నీ కారు సవ్యమైనటువంటి రీతిలో ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం నువ్వు వెనకాతల మనుషులు కనిపించే దాని మీద దృష్టి పెట్టకుండా వెనకాతలు వచ్చేటి వాహనాలని మాత్రమే కనిపించేట్టు నువ్వు దాన్ని సెట్ చేసుకోవాలి. నీ ఫోకస్ కూడా దాని మీదే ఉండాలి. ఉంటే అప్పుడు నువ్వు వెనకాల వచ్చే వాటి నుంచి కూడా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు. నీ కార్ని అట్లీస్ట్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. అట్లాగా
మన జీవితంలో సాగించే ప్రయాణంలో కూడా మన ఎదురుకుండా ఉండేటటువంటి మనకి సాధనమైనటువంటి మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరము, ఇవి మనకి చుట్టూ ఉండే వాటిని చాలా వాటిని మనకు కనిపించేట్టు చేస్తాయి. మనం దేని మీద దృష్టి పెట్టాలి, ఏది మనకి ఫోకస్డ్గా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. దాన్ని మనం నిర్ణయం చేసుకున్నావా, దాని తగ్గట్టుగా నువ్వు కనుక దాన్ని సెట్ చేసుకొని పెట్టుకోగలిగావా, ప్రయాణం సుఖంగా సాగినట్టు నీ మనస్సుని కూడా నువ్వు అట్లాగా సెట్ చేసి పెట్టుకోగలిగితే, దీన్నే మనకి ముందర శ్లోకంలో చెప్పాడు ఆయన. వినియతం చిత్తం యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే. వినియతం, అది పూర్తిగా స్వాధీనమైనటువంటిది నీ మనస్సు కాగలిగితే, అప్పుడు నీకు అద్దంలో ఒకవేళ ఏవైనా ఇటు అటు ఉండేటువంటి వ్యక్తుల మొహాలు కనిపించినా నువ్వు ఆ మొహాల మీద ఫోకస్ కాకుండా వెనకాతల నుంచి వచ్చేటటువంటి వాహనాల మీద నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. చిన్నవిటి కేర్ చేయకుండా ఉండగలుగుతావు. అయితే ఒక్కొక్కసారి అద్దం జారిపోతూ ఉండొచ్చండి, కొంచెం ఉండొచ్చు కదా, కొంచెం స్క్రూ దానికి అప్పుడు టైట్ చేసుకోవాలి దాన్ని, అది మరి జారకుండా ఉండేట్టుగా దాన్ని పెట్టుకోగలగాలి. మనసు అప్పుడప్పుడు దిగజారుతూ ఉంటుంది, ఎస్, దానికి అది సహజం. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం చాలాసార్లు మనం అంటుంటాం, ఏమిటోనండి మనసు కుదురుండట్లేదండి. మనసు కుదురుండకపోవడం ఏమిటి? మనసుకి దానికంటూ బుర్ర ఉంటాయి కదా, దానికి జ్ఞానం అంటూ ఉంటాయి కదా, అది ఒక అచేతనం కదా, దానికి కావలసినటువంటి సప్లై ఇచ్చేది నువ్వే కదా. నువ్వు ఇవ్వనంటే అది ఏం చేస్తుంది? నువ్వు ఇవ్వనంటే అది ఏం చేయగలదా? ఇప్పుడు చెట్టు కొమ్మ ఉందనుకోండి, మనం కిందకి లాగి పెట్టాం, వదలగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, లాగి పెట్టాం మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి సహజం అది. నీకు అది కిందకు ఉండాలనుకుంటే ఏం చేయాలి? దాన్ని కిందకి లాగి దానికి రాయో గీయో కట్టి స్థిరంగా ఉండేట్టుగా నువ్వు పెడితే, మెల్లిమెల్లిగా ఒక వారం రోజులకో 10 రోజులకో నెలకో ఏడాదికో ఎప్పటికో మొత్తానికి అది నువ్వు ఆ రాయి తీసేసినా అదే స్థితిలో ఉండగలిగేట్టుగా అది తయారవుతుంది. నీకు అది కావాలంటే నువ్వు ఆ పని చేయాలి కదా. ఉండట్లేదండి, లాగి పెట్టాం కానీ ఉండట్లేదండి, లాగుతున్నాను కానీ పైకి పోతుందంటే పోతుంది, దానికి అది సహజం. అది ఏది నీకు కావాలనుకుంటావో దాని యందు నువ్వు స్థిరమైనటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనస్సు మీద చైతన్యాన్ని ఆరోపిస్తూ ఉంటాం, మనని మనం తప్పించుకోవడం కోసం. ఎక్స్క్యూజెస్ అంటాం కదండి. పిల్లలు వింటలేదండి ఇంట్లో, లేదా ఇంకో వాళ్ళు ఎవరో వింటలేదండి మా ఇంట్లోనూ అంటారు. వాళ్ళు వినకపోవడం ఏంటో, నువ్వు చెబితే అందరూ వింటారు. చెప్పాలి ముందు నీకు అనిపించాలి కదా. నీకు నిజంగా అనిపించినట్టయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా చక్కగా ఇలా ఉండాలి, ఇది మన ఇంటికి రూల్ అని ఒక రూల్ పెట్టేస్తావు, దాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతావు. నీకు ఇష్టం లేదనుకోప్పుడు వాడి మీదో వీడి మీదో ఎవడి మీదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటావు. నీకు ఇష్టమైందనుకో, వాళ్ళంతా అడ్డొచ్చినా సరే మొత్తానికి అందరినీ కన్విన్స్ చేసి మొత్తం మరి నిర్బంధంగానైనా సరే మరి మనం కావాలనుకుందేదో దాన్ని మనం చేసేస్తాం. అంటే మనకి లోపల అది స్థిరంగా ఉందా లేదా అది చాలా ప్రధానమైంది. మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా, అది ప్రధానమైనటువంటిది. జనక చక్రవర్తినో ఆయన ఉండేవాడిని, జనకుడు. ఆయన సభలో పండితులందరినీ కూడా పిలిపించి గుర్రం మీదకి కాలు ఇట్టించి తీసి అటు పక్కకి పెట్టే లోపల నాకు కావలసినటువంటి తత్వజ్ఞానం ఏదో ఇవ్వాలి అని. గుర్రం ఎక్కడానికి ఇట్నుంచి కాలు తీసి అటు పక్కకి వేస్తారు కదా గుర్రం మీద ఎక్కాలంటే, అలా ఎక్కే లోపల నాకు తత్వజ్ఞానం ఇవ్వాలి. ఎవరిస్తారో రండి ముందరికి అన్నాడు. ఓ మాట చెప్పాలి కదా. తత్వం అంటే ఆత్మతత్వం, పరమాత్మతత్వం, ప్రకృతి తత్వం, ఈ తత్వం, ఆ తత్వం, ఏదో అది చెప్పాలి అని అంటే కానీ దానికి 2 మాటలు మాట్లాడాలి కదా. గుర్రం చిట్నించి అటు పక్క కాలు ఎక్కడ అంతసేపు, ఆ కాస్త టైంలో చెప్పాలంటే ఎట్లా చెప్తాడు? ఎవడైతే మాత్రం, ఎంత బుద్ధివంతుడైతే మాత్రం ఏం చెప్పగలుగుతాడు?
ఎవడు సాహసం చేయలేకపోయాడండి ఆ రోజుల్లో. సరే, చివరికి ఒక మహానుభావుడు లేచేటండి. ఆయన పేరు అష్టావక్రుడు. మహారాజా, నేను చెప్తా అన్నట్టండి ఆయన. నిజంగా చెప్తావా? నేను ఏది అడిగితే దానికి నువ్వు నాకు ఇస్తానంటే అప్పుడు నేను తప్పకుండా చెప్తాను. నేను ఏది అడిగితే దాన్ని నువ్వు నాకు ఇవ్వాలి. అరే, నేను ఇస్తా అని చెప్తున్నాను కదా. ఎస్, ఐ ప్రామిస్, తప్పకుండా నీకు ఇస్తా. ఎస్, అడగను. ఆయన సరే గుర్రం మీదకి ఎక్కడానికి సిద్ధపడ్డాడండి. లేచాడు, ఒక కాలు పెట్టి పైకి లేచాడు ఆయన. అదేదో ఉంటుంది కదా దానికి, దాన్ని ఏదో అంటారు, దాన్ని రిబాకో ఏదో అంటారు దాన్ని. అలాగా దాంట్లో కాలు పెట్టాడు. లేవదా అనుకున్నాడు. నీ మనస్సు నాకు ఇచ్చేయి అన్నాడు. మనస్సు నాకు ఇచ్చేయి అన్నాడు. మనస్సుని ఇచ్చేయడం అంటే ఏ పని చేయాలన్నా, ఏది పని చేయాలి ముందర మనస్సు కదా. మంచి పని చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా మనస్సు లేకపోతే అసలు శరీరం పనిచేయదు. మనస్సు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. మనస్సు లేకపోతే అసలు వీడికి ఉన్న జ్ఞానం కూడా ప్రసరించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనస్సు ఈజ్ ఏ డోర్. లోపల వీడుంటాడు జ్ఞానంతో, బయట పరికరాలన్నీ ఉంటాయి. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటేనే ఏమైనా పని జరిగేది. డోర్ క్లోజ్ చేసి ఉంటే ఏం చేస్తాడు? ఏం చేయడానికి ఉండదు. మనస్సుకి అంత కీ రోల్ ఉందండి. అయితే దాన్ని స్వాధీనం పెట్టుకోవాలి. అది తలుపు తను కావాలంటే తెరవాలి, కావాలంటే ముయ్యగలగాలి. అది ఓపెన్ కావడానికి వీల్లేదంటే ఓపెన్ కాని రీతిలో దాన్ని లాక్ చేయగలగాలి. దాంట్లో ఆ స్వాధీనం ఉండాలి కదా. జనక చక్రవర్తి కర్మయోగి కనుక ఆయనకు మనసు స్వాధీనంలో ఉన్నది. ఈ అష్టావక్రుడు సరే మరి నేను అడిగింది నాకు ఇవ్వాలి, అప్పుడు కదా చెప్తా అన్నాడు. సరే, ఆయన ఎక్కబోతుంటే నీ మనస్సు నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. అడిగింది ఇస్తానని ప్రామిస్ చేశాడు ఆయన. ఇచ్చే నీ మనస్సు నాకు అన్నాడు. సాధకుడు కనుక ఇచ్చేస్తున్నా అన్నాడు ఆయన. మరి మనసు ఇచ్చేంత ఇంకా గుర్రం ఎక్కడమే ఉంటుంది, గుర్రం దిగడమే ఉంటుంది. ఆగిపోయాడు అంతే, అలా స్తబ్ద్. ఇప్పుడు దాన్ని ఎంత చెప్పదలుచుకుంటాడో అంతసేపు చెప్తాడు. అది మళ్ళీ ఈయన మనసు ఇస్తే కదా మళ్ళీ ఆయన పని చేసేది. ఆయన పని చేసేదంటే ఏముండదు ఇంకా. అంటే మహానుభావుడైన అష్టావక్రుడు అంత యోగ్యుడు. దాన్ని చెప్పినట్లుగా ఆచరించాలని అనుకునేటువంటి జనకుడు అంత సాధకుడు కూడా అనమాట. ఆయనకి స్వాధీనంలో ఉంది మొత్తం అంతా. కనుక వెంటనే నా సర్వచేష్టితములు నీ అధీనం చేసేస్తున్నా. నువ్వు ఏది ఆదేశిస్తే దాన్ని ఇప్పుడు మనసు ఇచ్చాడంటే అంతే కదా. మనసు అచేతనం, వీడికి చెప్తే పని చేయాలి. అది ఆయన చేతిలో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్తే పని చేయాలి. ఆయన శరీరంతో కూర్చో అంటే కూర్చోవాలి, ఆయన లే అంటే లేవాలి, ఆయన ఈ పని చేయంటే ఆ పని చేయాలి, ఇలా చూడంటే అలా చూడాలి, ఇలా చేయంటే అలా చేయాలి. మనస్ అన్నిటికీ కీ. మనస్సే కదా కారణం అన్నిటికీ. కనుక ఆ మనస్సుని ఈయన చేతుల్లోంచి తన చేతిలో పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వినాల్సిందే. అట్లా మనస్సు అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనం. ఈ సాధనాన్ని మనం ఎంత జాగ్రత్తగా అమర్చుకోగలిగితే దానికంటూ చైతన్యం ఏమీ ఉండదు. కనుక ఏమంటే మనసు పనిచేయట్లేదు, మనసు సహకరించట్లేదు, మనసు మాట వింటలేదు, చాలా కష్టంగా ఉంది, ఈ ఆలోచనలు కంట్రోల్లో ఉండట్లేదు, ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలండి. ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. నీకు నిజంగా లోపల నిష్ఠ లేదు అని అర్థం. నీకు నిజంగా నిష్ఠ ఉంది అని అంటే దట్స్ ఇట్. మనస్సు మాట వింటుంది, ఇంద్రియాలు మాట వింటాయి, శరీరము మాట వింటుంది. మనస్సు ఎప్పుడు కూడా ఒక జడ పదార్థం. దానికి వద్దు అంటే ఆగుతుంది, చెయ్యి అంటే చేస్తుంది, అంతే. అయితే దాన్ని మనం అప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. మాట వినేసింది కదా ఒకసారి అని అనుకుంటూ దాన్ని మనం వదిలేసామంటే మళ్ళీ అది మళ్ళీ సర్రమని ఎంత ఎత్తు నువ్వు ఎక్కినా కొండ చివరి దాకా ఎక్కించిన తోసుకు అక్కడి దాకా ఎక్కినటువంటి రాయిని ఒకసారి చెయ్యి వదిలితే
అది మళ్ళీ అధపాతాళానికి ఎట్లా పోతుందో మొత్తం ఈ మనసు మళ్ళీ అంత కిందకి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. సో ఆల్వేస్ దేర్ నీడ్స్ ఏ వాచ్, ఏ ప్రాక్టీస్, ఒక సాధన అది ఉండాలి. దీనికే దీపాన్ని ఆయన దృష్టాంతంగా చెప్పాడు. దీపం చక్కగా వెలుగుతోంది కదా, నిశ్చలంగా వెలుగుతోంది కదా అని దానికి ఉండేటటువంటి అడ్డుగా పెట్టినటువంటి చిమ్మిని మనం తీసేసామనుకోండి, వెంటనే బయట ఉండే గాలి చేత అది ఆటోమేటిక్గా దానిని ఆరగొట్టేస్తుంది అంతేను. చేత మనస్సును కూడా చెదర్చడానికి నీకు ఎప్పుడు ఉంటాయి కనుక ఎప్పుడు నువ్వు ఈ సాధనని చేస్తూ ఉండాల్సిందే అని అర్జునుడికి శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో 19వ శ్లోకం దగ్గర వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. యోగ దశ నిర్ణయాన్ని చేస్తూ క్రమంగా దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.